TV11 न्यूज़ में आप तमाम का इस्तकबाल है। साबिक कॉरपोरेटर विजय रेड्डी ने कहा कि इंदिरम्मा हुकूमत हर एक के साथ खड़ी है और हुकूमत के लिए खुशी की बात है कि वो इनको मकानात के प्लॉट अलॉट करे जो अपने मकानात खो चुके हैं। इन्होंने सोमाजीगुड़ा प्रेस क्लब में मुनक़िदा एक प्रेस कॉन्फ्रेंस में अपने घरों से महरूम होने वाली 9 ख़वातीन से बात की। इस मौके पर बात करते हुए विजय रेड्डी ने कहा कि पिछली हुकूमत के दौर में एरा मंजिल में कुछ मकानात को मनमानी के तौर पर मुनद्दम कर दिया था और ये दावा किया गया था कि निम्स हॉस्पिटल को तरक्की दी जाएगी और मौजूदा कांग्रेस हुकूमत के लिए ये खुशी की बात है कि वो एरा मंजिल में ही इनमें से 9 को मकानात के प्लॉट अलॉट करने वाले जियो जारी कर रहे हैं। इनका कहना था कि उस वक्त की BRS हुकूमत ने घर में मरीजों को देखे बगैर बेरहमी से मकानात को मिस्मार कर दिया था और तब से वो इसी मामले पर अदालत में लड़ रहे हैं। इनका कहना था कि इख्तिदार में आने के बाद अपनी कांग्रेस पार्टी जो गरीबों की पार्टी कहलाती है कि मदद से इसी एरा मंजिल में इन 9 ख़वातीन के मकानात के प्लॉट अलॉट करके एक जियो लाना खुशी की बात है। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। हमारे TV11 न्यूज़ चैनल को यूट्यूब पर सब्सक्राइब करिए, फेसबुक इंस्टाग्राम पेज को फॉलो करिए। एरा मंजिల్లో ఉన్న నిమ్స్ ఎక్స్టెన్షన్ కోసం 2023 ఫిబ్రవరిలో అర్ధరాత్రి పట్టాలున్నా కానీ కొన్ని ఇళ్ళు నేలమట్టం చేసి వాళ్ళకి ఏ ఆదాయం ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు బయటికి వేశారు. ఆ రోజు మేము ఎంతో అడ్డుకున్నా కానీ ఒక యుద్ధ వాతావరణం కల్పించి దాదాపు 200-300 మంది పోలీసులతోటి అక్కడున్న వాళ్ళని అందరినీ కూడా వేకేట్ చేయించి వాళ్ళ సామాన్లు కనీసం సామాన్లు కూడా బయటికి తీసుకోనికుండా ఆ ఇంట్లో ఒక ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ పేషెంట్గా బెడ్ మీద ఉన్నా కానీ వాళ్ళకి టైం ఇవ్వకుండా అమానుషంగా ఆ రోజు తీసేస్తామని వాళ్ళు అక్కడికి వస్తే మేము వెళ్ళి అప్పుడున్న రెవెన్యూ అధికారులను బతిమలాడుకున్నాం, చెప్పినాం మాకు కొంచెం టైం అన్నా ఇవ్వండి, వేరే ఆల్టర్నేట్ చూసుకొనన్నా వెళ్ళేటట్టు. అంటే వినకుండా అందరినీ కూడా సరే అని రాత్రి 200 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి అడ్డం వచ్చిన వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి నన్ను మహిళా కానిస్టేబుల్ లేకపోయినా కానీ సిఐ గారే వాళ్ళు ఫిజికల్గా మా అందరినీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి రాత్రంతా ఎస్ఆర్ నగర్ పిఎస్లో పెట్టడం జరిగినది. ఆ రోజు కనీసం సామాన్లు కూడా బయటికి తీసుకోకుండా సామాన్లతో పాటు వాళ్ళ పేదోడి గూడ నేలమట్టం చేసిన ఆ ప్రభుత్వం ఈరోజు ఏవో నీతులు చెప్తా ఉన్నది, కానీ మాకు ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. మేము ఇమీడియట్గా కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాం, స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము. మాకు న్యాయం చేసినాకనే ఫర్దర్గా ప్రొసీడ్ కావాలని స్టేటస్ కో ఇచ్చినా కానీ దాన్ని కూడా బేఖాతరు చేస్తూ అంగుల ఆర్భాటాలతోటి వాళ్ళు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేసుకున్నారు. ఆ రోజు మేము ఎంతో నిరుత్సాహపడినాము, బాధపడినాము. అన్యాయం జరిగిందని అందరూ కూడా విలవిలలాడినా కానీ ఆ రోజు మాకు న్యాయం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక మా కేసు వాళ్ళు చూసి టేకప్ చేసి స్టే ఆర్డర్ ఉంది, మీకు దీంట్లో న్యాయం చేస్తామని చెప్పి అక్కడ ఉన్న మా వాళ్ళని అందరినీ కూడా పిలిచి మీకు ఆల్టర్నేట్గా డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామంటే వద్దు, ఎందుకంటే బంజారాల్స్ ఎర్ర మంజిల్ లాంటి ఏరియాలో పేదోడు ఒక గజం భూమి కొనాలన్నా అది కలనే. కాబట్టి అలాంటి దగ్గర మాకు మా పట్టాలలో ఎంత జాగా ఉందో అంతే జాగా మాకు పట్టాల రూపాన ఇవ్వమని వాళ్ళు కోరడం, దానికి సానుకూలంగా స్పందించి ఈరోజు 55 జీవో ప్రకారం ఒకటి ఇచ్చి వెలువరిచి మా అందరికీ కూడా ఒక ఊపిరి పోసారు, ఆశనిచ్చారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుందని మరొకసారి దీనివల్ల నిరూపణ అయ్యింది. ఎంతమందికి అయితే ఇల్లులు తీసేశారో వాళ్ళందరికీ కూడా నిమ్స్ సెక్టర్ 4లో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పట్టాలలో ఎంత జాగా అయితే ఉన్నదో ఆ జాగా అలాట్ చేస్తూ పట్టాలు ఇవ్వాలని జీవోలో ఆదేశిస్తూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు త్వరలోనే వాళ్ళందరికీ కూడా పట్టాలు వస్తాయని ఈ జీవోకి మేము చాలా సంతోషించి ఇటు రెవెన్యూ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ఇందిరమ్మ రాజ్యంలో ఎప్పుడన్నా న్యాయం జరుగుతుంది, పేద ప్రజల ప్రభుత్వం అనేది మరొకసారి నిరూపణ అయినది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాకు ఒక ఆడబడుచుగా వాళ్ళ మధ్యలో ఒక ఆడబడుచుగా నాకు వాళ్ళు ఇచ్చిన
అండాదండతోటి ఈరోజు మేము ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం చేసే బలం చేకూరుస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించిన అధికారులకు, అదేవిధంగా మంత్రివర్గం మొత్తానికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళకి ఇమ్మీడియట్గా అక్కడ పట్టాలు వచ్చాక మరొకసారి మీ అందరినీ కూడా మా సంతోషం మీతో మళ్ళీ షేర్ చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.